తెలుగు సినిమా ఇండస్ట్రీకి సరైనోడు, దమ్మున్నోడు, దిల్లున్నోడు 'దిల్ రాజు'. ఆయనే వెంకటరమణారెడ్డి. చిన్నగా ఎంత చిన్నగా స్టార్ట్ అయ్యాడంటే ఎక్కడో సికింద్రాబాద్‌లో చిన్న ఆటోమొబైల్ షాపులు ఉండేవి. ఆ పక్కనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాలు విడుదలయ్యే ఒక డిస్ట్రిబ్యూటర్ కంపెనీస్ అన్నీ ఉండేవి. అటన్నిటిని చూస్తా, అబ్జర్వ్ చేస్తా సినిమా మీద ఉన్న ప్యాషన్‌తోనే 21 సంవత్సరాల క్రితం 'దిల్' అనే ఒక సినిమాని నిర్మించారు. ఒకటే సినిమా, ఒక్క సినిమాతోనే వెంకటరమణారెడ్డి కాస్త రాజయ్యాడు, దిల్ రాజు అయ్యాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. 21 సంవత్సరాల ప్రయాణం. 21 సంవత్సరాల ప్రయాణంలో ఎంతోమంది కొత్త దర్శకులు, ఎంతోమంది కొత్త నటీనటులు, ఎంతోమంది టెక్నీషియన్స్‌ని తెలుగు సినిమా పరిశ్రమకు అందించిన ఒక గొప్ప నిర్మాత. నిర్మాత అంటే క్యాషియర్ కాదు. నిర్మాత అంటే క్రియేటర్. నిర్మాత అంటే డబ్బు పెట్టి క్రియేషన్‌ని అర్థం చేసుకొని ఆ ఎమోషన్స్‌తో కలిసి సినిమా నిర్మించడం అనేది ఒక గొప్ప పనితనం, గొప్ప చాతుర్యం అని చెప్పేసి నమ్మాడు. ఆ నమ్మిన నమ్మకంతోనే అలా నించున్నాడు. మొత్తానికి 21 సంవత్సరాల తర్వాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఈరోజు నించున్నాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ పదవి బాధ్యతలను చేపట్టాడు. తెలంగాణ ప్రభుత్వంలో ఎంతో కీలకమైన పదవి. ఫిల్మ్కి సంబంధించి ఎస్పెషల్లీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది చాలా పెద్ద సంస్థ. ఆ సంస్థకి చైర్మన్‌గా ఎదిగిన వైనం నిజంగా కళ్ళ ముందు చూస్తూ ఉంటే రాజుగారు హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మీరు డే 1 నుంచి ఎంత కష్టపడుతున్నారో ఈ రోజుకి అదే కష్టం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళు ఇంతకుముందు అనేక మంది ఆ పదవుల్లో ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా ఆ పదవుల్లో వాళ్ళు ఉన్నారు, కానీ ఆ పదవికి వన్నె తెచ్చిన వాళ్ళు లేరు. ఆ పదవికి మాత్రం నిజంగా దిల్ రాజు అనే వాళ్ళు అక్కడ ఉంటే ఆ పదవికే వన్నె వచ్చింది. నిజంగా పర్ఫెక్ట్గా ఒక మనిషిని సెలెక్ట్ చేశారు రేవంత్ రెడ్డి గారి సర్కారు. చాలా కాలానికి సినిమా గురించి తెలిసి, సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్ట్లు తెలిసి, ఎక్కడ రూపాయి ఉంది, ఎక్కడ నష్టం ఉంది, ఎక్కడ లాభం ఉంది, కరెక్ట్గా బేరీజ్ చేసుకొని సినిమా వాళ్ళ కష్టాలేంటి, సినిమా వాళ్ళ లాభాలేంటి, సినిమా వాళ్ళలో ఎవరు హ్యాపీగా ఉన్నారు, ఎవరు ఇబ్బందులు పడుతున్నారు అనేది ప్రతి ఒక్క విషయం తెలిసి కూలంకషంగా తెలిసిన ఒక వ్యక్తిని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉంచడం అనేది చాలా మంచి డెసిషన్. చాలా హ్యాపీగా అనిపించింది ఫిలిం నగర్ వాసులందరికీ కూడా. ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోగానే ఫిలిం వర్గాలు మొత్తానికి, సినిమా నిర్మాతలు ఒక పక్కన, సినిమా దర్శకులు ఒక పక్కన, ప్రతి ఒక్కళ్ళు మా రాజుగారు కదా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందులోనూ నిన్న మీ జన్మదినం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఒక పండగలాగా నిర్వహించారు. ఇలాగా మీరు ఇప్పుడు ఇదొక స్టెప్ సార్, ఇదొక ఇన్నింగ్స్ అనుకోండి. ఈ ఇన్నింగ్స్లో మీరు ఎవరెవరికి ఎంత హెల్ప్ చేయగలరో అవన్నీ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే రాబోయే 3 నెలల్లో 3 అత్యద్భుతమైన సినిమాలు మీ సంస్థ నుంచి రాబోతున్నాయి. 2 సినిమాలు అయితే సంక్రాంతికే వచ్చేస్తున్నాయి. ఒకటికి సంక్రాంతికి వస్తున్నాము వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో. ఇంకొకటి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సినిమా శంకర్ గారి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ మూవీ. ఈ 2 సినిమాలతో పాటు తమ్ముడు అంటూ పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నాడు హీరో నితిన్. ఆయన సినిమా కూడా మన దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా రిలీజ్కి ఉంది. 3 సినిమాలు కూడా అలా టేబుల్ మీద రెడీగా ఉన్నాయి, అబౌట్ టు రిలీజ్. ఇలాంటి ఒక మంచి మంచి ప్రాజెక్ట్స్తోని మళ్ళీ దిల్ రాజు ఇంకొక 40 సంవత్సరాల పాటు మీరు అత్యద్భుతమైన సినిమాలు తీసి తెలుగు ప్రేక్షకులందరి మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పి కోరుకుంటున్నాను సార్. ఆల్ ది వెరీ బెస్ట్, హ్యాపీ జర్నీ. మీరు ఒక కొత్త జర్నీలోకి ఎంట్రీ ఇస్తున్నారు సార్. దిల్ రాజు గారు, మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఒక చాలా క్రియేటివ్గా ఏ రంగంలో ఉన్నా సరే నెక్స్ట్ రంగంలోకి మీరు అడుగు పెట్టే ముందు నెంబర్ 1గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. డాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అలాగే నేను కూడా వ్యక్తిగతంగా మీకు ఎంతో తెలుసు, నాకు కూడా చాలా మనస్ఫూర్తిగా ఆనందంగా అనిపించేసి ఈ వీడియో చేస్తున్నాను సార్. ఆల్ ది వెరీ బెస్ట్ దిల్ రాజు గారు. నేను మీ శివ మల్లాల.